డాక్టర్ డూమ్ వర్సెస్ సూపర్ మ్యాన్. ఈజీగా అంటే ఈజీగా సూపర్ మ్యాన్ డాక్టర్ డూమ్ చేతిలో ఓడిపోతాడు. సో విన్నర్ డాక్టర్ డూమ్ అని మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా వర్సెస్ క్విక్ సిల్వర్. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా క్విక్ సిల్వరే తన దగ్గర ఉన్న స్పీడ్ అండ్ హ్యాక్స్ ఎబిలిటీస్ ద్వారా ఈజీగా గెలుస్తాడు. వాండా వర్సెస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. వాండాకి ఎంత రియాలిటీ మ్యానిపులేట్ చేయడం వచ్చినా ఫ్రాంక్లిన్ లెవెల్లో మ్యానిపులేట్ చేయలేదు. ఒకవేళ ఫ్రాంక్లిన్ కనుక అన్కాన్షియస్లో ఉంటే వాండా గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బ్యాట్మెన్ వర్సెస్ థోర్. బ్యాట్మెన్ దగ్గర ఎన్నో రకాల స్కిల్స్, ఐక్యూ, ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఆ ఇంటెలిజెన్స్ అండ్ ఐక్యూ స్కిల్స్ని వాడుకొని థోర్ని వీక్నెస్ కనిపెట్టి ఈజీగా ఓడియొచ్చు. బట్ ఒకవేళ ప్రిపరేషన్ లేకుండా వెళ్తే థోర్ చేతిలో ఓడిపోవచ్చు. కాస్మిక్ ఇమ్మోర్టల్ హల్క్ వర్సెస్ రూన్ కింగ్ థోర్ లాంటి క్యాండిడేట్ అయితే కాస్మిక్ ఇమ్మోర్టల్ హల్క్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ వర్షన్ ఆఫ్ ద హల్క్ ముందు ఖచ్చితంగా ఓడిపోతాడు. అండ్ కాస్మిక్ ఇమ్మోర్టల్ హల్క్ వచ్చేసరికి ఒమేగా లెవెల్ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ ఫైనల్లీ కవాకి వర్సెస్ బరూటో. అయితే ఇందులో డిఫరెంట్ సినారియోస్ బట్టి ఇద్దరిద్దరు గెలుస్తారు.